ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా ఘటన విషయానికి మళ్ళీ చూసుకుంటే కనుక ఈ బోలే బాబా ఒక లెటర్ అంట రిలీజ్ చేశాడు. అసలు ఈ బోలే బాబాని ముందు లోపల వేసేయాలని మనం చాలా వీడియోల్లో చెప్తూ ఉన్నాం. ఈ బోలే బాబాకి ఏవో మహత్యాలు ఉన్నాయి, వాడి పాద ధూళి తాకినా చాలు పుణ్యాలు వచ్చేస్తాయి, రోగాలు పోతాయని చెప్పి పిచ్చి నమ్మకాలతో తొక్కిసలాట జరిగి 121 మంది చచ్చిపోయారు. నిర్వాహకుల యొక్క విఫలమైనటువంటి ఏర్పాట్లు కూడా దీనికి గల కారణంగా చెప్పుకోవచ్చు. వీరిలో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తొక్కిసలాటలో మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా అందరూ డెడ్ బాడీస్ కూడా వాళ్ళ కుటుంబాలకు చేరిపోయి ఆరుగురిని ఇక్కడ వీళ్ళు 6 ఇతర రాష్ట్రాలు ఉన్నారు, వాళ్ళు కూడా వారి కుటుంబాలకు అప్పగించడం జరిగింది వారి యొక్క డెడ్ బాడీస్. అయితే ఇక్కడ హత్రాస్ ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారంట. జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వెలుబుచ్చినటువంటి విషయం. ఈ ఘటనకు కారకుడైన బోలే బాబాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలకు హాజరైనప్పుడు బోలే బాబా ఫోటోలను తీసేందుకు అనుమతించేవాడు కాదు. సమావేశానికి వచ్చే వారి ఫోన్లను తీసుకున్న తర్వాతే లోపలికి పంపించేవాడంట. సో ఏదో ఒక దుర్మార్గమైనటువంటి పనులు లోపల చేస్తూ ఉన్నాడు. బోలేబాబా కార్యక్రమాలకు హాజరయ్యే వారిలో అత్యధికులు నిరక్షరాస్య మహిళలే. వారికి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆమె మాట్లాడడం అనేది ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సిన విషయం. వీటి నడుమ ఈ సోకాల్డ్ బాబా ఒక లెటర్ను విడుదల చేశాడు. ఏమన్నారంటే, చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ ఒక లెటర్ విడుదల చేశాడు. దురదృష్టవశాత్తు ఆ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉండదు. వీడికంటే సంఘ విద్రోహ శక్తులు ఇంకెవరైనా ఉంటారా? వీడు నిజంగా అంత పుణ్యాత్ముడు మహాత్ముడు అయితే ఇంతమంది తొక్కిసలాట్లో చచ్చిపోతారా? వీడి పాద ధూళికే అంత మహత్యం ఉంటే మళ్ళీ దుర్మార్గుడు చేస్తున్నటువంటి కామెంట్ ఏంటి? సంఘ విద్రోహ శక్తులు అంటాయి. సంఘ విద్రోహ శక్తే నువ్వు. తాను ప్రవచన కార్యక్రమ వేదిక నుంచి వెళ్ళిపోయిన చాలాసేపటి తర్వాతే తొక్కిసలాట జరిగిందని బోలే బాబా చెప్తా ఉన్నాడు. ఇదంతా అబద్ధం. ఇది ఈయన కారులో వెళ్తున్నప్పుడు ఆ కారులో ఉన్న టైర్ల నుంచి వచ్చే ధూళి కూడా మా మీద పడితే బాగుందని పరిగెత్తారంట. ఇంతకంటే దుర్మార్గం ఏమున్నది? సో మొత్తంగా ఈ లెటర్ ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి 70 మంది పోలీసుల పహారాతో అంతా నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కూడా ఈ కేసుకు సంబంధించిన పిల్ దాఖలైంది. అది సంగతి. ఇది ఇంటర్నేషనల్గా కూడా రియాక్ట్ అయ్యారు. పుతిన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు ఈ ఘటన మీద. మన దేశంలో ఉండే రాజకీయ నాయకులే కాదు, ఇంటర్నేషనల్గా కూడా ఈ ఘటన పైన రియాక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్